ఇంకోటి ఇప్పుడు ఎమ్మెల్యేగా మాజీ సీఎం ఎవరైతే కేసీఆర్ ఉన్నారో తను ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నాడనే మాటలు వస్తూ ఉన్నాయి. ఏ విధంగా చూసుకోవచ్చు? గజ్వేలుకు పట్టిన దరిద్రం పోతుంది అంట. నేను ఎంపీగా ఓడిపోతాడు, ఎమ్మెల్యేగా ఓడిపోతాడు. ఆయన కావాల్సింది గది అసెంబ్లీలో ఫేస్ టు ఫేస్ మా ముఖ్యమంత్రి గారిని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసే దమ్ము లేక, వాళ్ళు అడిగే ప్రశ్నలు తెలంగాణకు చేసిన దోపిడీ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఎంపీగా పోటీ చేస్తున్నాడు. అందులో రెండవ కారణం కూడా ఉంది. ఎవడు పోటీ చేయడానికి సిద్ధపడతలేరు. కనీసం నేనన్నా పోటీ చేయకపోతే సిగ్గుపోతుంది అని పోటీ చేస్తున్నాడు. అటు గజ్వేలు పట్టిన దరిద్రం పోతుంది, తెలంగాణకు పట్టిన దరిద్రం పోతుంది, ఆ పార్లమెంట్లో పోయి కూర్చునే దరిద్రం కూడా పోతుంది. కూడా ఏడుంటే ఏం చేసేది ఉన్నది? ఏడున్న ఫామ్ హౌస్లోనే కదా నువ్వు ఉండేది, ఇంకేం చేస్తావు? ఇంకోటి ఇప్పుడు బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది అంటా ఉన్నారు, ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్కు ఓటేస్తే చెత్తబుట్టలు వేసినట్టే అని అంటా ఉన్నారు. వాళ్ళకి ఏం సమాధానం ఇస్తారు? మీకేస్తే బంగారు బుట్టలు వేసినట్టేనా? మీకేస్తే బంగారు బుట్ట దొరికినట్టేనా? మాకు చెత్త బుట్టలు వేసేది సరే, మీకు బంగారు బుట్టలు వేసినట్లేనా? ఏం తీసుకొని ఓటేయాలా? మీకు కేసీఆర్ చేసిన అవినీతిని ఒక్కరోజన్నా ఎండగట్టిండ్రా? ఒక్కనో రోజన్నా బయటికి తీసిండ్రా? తెలంగాణ ఇంత సర్వనాశనం అయితే కేంద్రంలో ఉన్న అధికారం మీరు ఏం పీకిరు? ఈరోజు వచ్చి మంచి ప్రజాపాలన అందించి జనజాతర లాంటి తెలంగాణలో ఈరోజు మీ ఇష్టానుసారంగా మాట్లాడి ఓట్లాడితే సరిపోయిందా? 10 ఏళ్ల నుంచి మీరు తెచ్చింది ఏంది? కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా, 10 ఏళ్ల నుంచి మీరే ఉన్నారు. తెలంగాణలో ఈరోజు మేము అధికారంలోకి వచ్చినాం. అప్పులున్నా సరే ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తున్నాం. దేశంలో మీరెంత అప్పు చేసినారో రాష్ట్రంలో ఆ దుర్మార్గుడు అంతే అప్పు చేసాడు. మళ్ళీ మీకు ఓటేసి 10 ఏళ్ల నుంచి ఏం బీకినారని మళ్ళీ కొత్తగా మీకు ఓటేస్తే మీరు బీకనికి మాకు 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండ్రా? మా జన్ధన్ అకౌంట్లలో 15 లక్షలు వేసిండ్రా? లేకపోతే 71 రూపాయలు ఉన్న పెట్రోల్ ధరను 60 రూపాయలకు చేసిండ్రా? 110 రూపాయలు చేసి మా నెత్తి మీద కొడుతుంది. 50 రూపాయలున్న డీజిల్ ధరను 100 రూపాయలు చేస్తారు. 60-70 రూపాయలున్న వంట నూనెను 180 రూపాయలకు తీసుకుపోతారు. 2000 ఉన్న బియ్యం బస్తాని 2,500 ఉన్న బియ్యం బస్తాని 6,000లకు చేస్తారు. మీరు ఏం చేసినని మేము ఏం ముఖం పెట్టుకొని అడుగుతారు మీరు మాకు తెలంగాణలో ఓటు? అసలు మీకే నైతిక హక్కు లేదు, నీకే నైతిక విలువ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణలో ఓటు అడగాలంటే వాళ్ళ ప్రధానిని ఫస్ట్ అడగండి. నువ్వు తెలంగాణ ఇయ్యడాన్నే తప్పుబట్టి అవమానించినటువంటి నువ్వు మేమేం మోహం పెట్టుకొని తెలంగాణ ప్రజలకు ఓటు అడగాలి అన్నాడు. తెలంగాణ ఇయ్యడమే తప్పు పట్టిండు మోదీ 2 సార్లు, ఒక్కసారి కాదు 2 సార్లు పార్లమెంట్ సాక్షిగా తప్పు పట్టిండు. తల్లిని చంపిన బిడ్డను తీసిండ్రు అని అంటున్నారు. అంటే తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ త్యాగాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని అవమానించిన వీళ్ళకేం నైతిక విలువ ఉంది అని నేను అడుగుతున్నా. ఇంకోటి ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ 2 కలిసి వస్తున్నాయంట. దాని ద్వారా ఏమన్నా కాంగ్రెస్కు ప్రభావితమయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? మన నెత్తి మీద పాలు పోస్తున్నట్టే వాళ్ళు, అంతే అంటారా? అంతే కదా. మళ్ళీ మేము చెప్పింది నిజమైనట్టే కదా. మేము అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పినాం ముందే, వాళ్ళిద్దరు ఒకటే అని అంటే ప్రజలు వాళ్ళిద్దరు చేసిన నాటకాలు గమనించి ఓహో వీళ్ళిద్దరు దొంగలు, రాష్ట్రాన్ని దేశాన్ని దోచుకుంటుండ్రు. కాంగ్రెస్ అయితేనే పేదల పక్షాన, మహిళల పక్షాన, బలహీన బడుగు వర్గాల పక్షాన నిలబడుతుంది అని ప్రజలు గమనించి తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ మాట నిలబెట్టి వాళ్ళు తెలంగాణ ఇచ్చినందుకు తుక్కుగూడ సభలో సోనియమ్మ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలని నమ్మి తెలంగాణ ప్రజలు అలాగే సోనియమ్మ గాంధీ గారికి రుణం తీర్చుకొని ఓటేసిండ్రు. కాబట్టి ఇప్పుడు నేను అన్ని కారణాలు, కర్ణుడి సావుకి 1,00,000 కారణాలు అన్నట్టు కేసీఆర్ మోదీ సావుకి భారతదేశంలో 1,00,000 కారణాలు ఉంటాయి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, అసెంబ్లీలో కొంచెం బయటపడ్డారు, పార్లమెంట్లో పూర్తిగా బయటపడబోతారు. కాబట్టి వీళ్ళిద్దరిది దోస్తు మేరా దోస్త్, గల్లీ మే కుస్తీ, ఢిల్లీ మే దోస్తీ, వీళ్ళిద్దరు నాటకాలు బయటపడతాయి అతి త్వరలో అని మేము అనుకుంటున్నాం. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎంపీలు అనేక కారణాలతోని బీజేపీలోకి పోతారు. సిట్టింగ్ ఎంపీలు అదే సీట్లని బీజేపీ కేటాయించుకుంటుంది. కాబట్టి దీంట్లో ఎలాంటి సందేహం లేదు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని తెలంగాణ ప్రజలు గమనించాలి. బీఆర్ఎస్కు ఓటేస్తే ఏమైందో మనం చూసినాం. ఇప్పుడు కాంగ్రెస్కి వేయడం వల్ల తెలంగాణ ప్రజల కష్టాలు తీరుతున్నాయి. ఒకవేళ కేంద్రంలో మళ్ళీ బీజేపీ వస్తే తెలంగాణలో వీళ్ళు బీఆర్ఎస్ చేసుకున్నటువంటి తప్పిదాలని తప్పించడం కోసం బీజేపీతో ములాఖాత్ అయితే వాళ్ళ కేసులు మాఫీ చేయబడతాయి కేంద్రానికి గనక వీళ్ళు అప్పగించి ఏమన్నా చేస్తే. కాబట్టి కేంద్రంతో ములాఖాత్ అయ్యి వాళ్ళు రేపు పొద్దున మళ్ళొకసారి వస్తే మా కేసులన్నీ మాఫీ చేస్తారు, చెప్పినట్ల ఇంతే అని వాళ్ళు చెప్పినట్ల వీళ్ళు వింటున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు అవివేకులు కాదు, వివేకులు. ఆలోచించి ఓటేయండి. వాళ్ళు ఏదో కులాన్ని మతాన్ని అడ్డం పెట్టుకొని కేవలం సెంటిమెంట్ మీద ఓట్లు తప్పించి అభివృద్ధి మీద ఎన్నడూ ఓట్లు అడగలేదు, అభివృద్ధి చేసి ఓట్లు అడగలేదు. ఇది అభివృద్ధి చేస్తామని ఎన్నడూ చెప్పి ఓట్లకు పోలేదు. కాబట్టి అలాంటి అబద్ధాల ఓట్లు నమ్ముతారా? మోసం చేసిన వాళ్ళ ఓట్లు
నమ్ముతారా అని ప్రజలు గమనిస్తారు. డెఫినెట్గా ఎవరికి ఓటేయాలనో ప్రజలు బాగా ఆలోచిస్తుండ్రు. బీజేపీకి అడిగే నైతిక విలువ లేదు. బీఆర్ఎస్ అయితే కథం అయిపోయింది. సచ్చిన పాము. ఇక సచ్చిన పాముని ఎన్నిసార్లు కొట్టే తీసుకొని కొట్టి కొట్టి చంపుతాం. రెండు కథం అయిపోతాయి. వచ్చేది కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే, తెలంగాణలో ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది. కాబట్టి అత్యధిక శాతం తెలంగాణ నుంచి పార్లమెంటు సభ్యుల్ని, కాంగ్రెస్ సభ్యుల్ని పంపిస్తే కేంద్రంలో మేము గతంలో ఇచ్చినటువంటి తెలంగాణ విభజనలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడానికి, తెలంగాణకు ఇంకా అత్యధికంగా నిధులు తీసుకొచ్చుకోవడానికి మాకు ఆస్కారం ఉంటుంది. బీజేపీకి ఇచ్చినము 4 సీట్లు ఇచ్చిండ్రు. కేంద్రంలో వాళ్ళు అధికారంలోకి ఉన్నారు 10 ఏళ్ల నుంచి. మరి ఏం తెచ్చిండ్రు తెలంగాణకి మీరు ప్రత్యేకంగా? ఇంతమందికి అడుగుతున్నా నేను. కేంద్ర మంత్రి ఉన్న కిషన్ రెడ్డికి అడుగుతున్నా, ఏం తెచ్చినవయ్యా మా తెలంగాణకి? మొన్న సమ్మక్క సారక్క అంతర్జాతీయ జాతర, అది గిరిజన జాతర, అది దానికే నువ్వు కనీసం ₹1 ఈ కేంద్రం నుంచి తీసుకురాను అని ఏకంగా చెప్పేసిండు ఆయన. జాతీయ హోదా కలిగించలేం దీనికి అని. మరి ఇంకా మీకేం నమ్మి ఓట్లేస్తారు తెలంగాణ ప్రజలు? కోట్లాది మంది నమ్ముకున్న సమ్మక్క సారక్క జాతరకి కనీసం ఆ జాతర అయిన తర్వాత కూడా మాట్లాడలేడు, కానీ జాతర సమయంలోనే మాట్లాడు. ఇంకా ఏం మొహం పెట్టుకొని అందరు మీకు మీరు ఓట్లు అడుగుతారు, అందరూ మీకు ఓట్లు వేస్తారు. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తారు. సాలిగా మస్తయింది. ఇక గంతగానం 10 ఏళ్ల కన్నా ఎక్కువ ఉంచితే కథం చేస్తారు. వాళ్ళు ఎవరిని ఉంచొద్దు, ఈ కేంద్రంలో బీజేపీని ఉంచొద్దు. ఎట్లయితే తెలంగాణలో టీఆర్ఎస్ని ఆలోచించి ఓటేసినారో మళ్ళీ వాళ్ళు ఓట్లు అడగడానికి వస్తే బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ మీ వల్ల మాకేం ఉపయోగము అని ప్రజలు ఓటు వేసే ప్రతి ఓటర్ అడిగి ఆలోచించి మొహం మీద కొట్టి వాళ్ళకి కాంగ్రెస్ ఓటేస్తేనే భావి తరాలకి ఆల్రెడీ 110 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిన మోదీ ఎలాంటి అభివృద్ధి చెయ్యలేదు, దేశం మీద అప్పులు చేసిండు. గతంలో 14 మంది ప్రధానమంత్రులు చెయ్యని అప్పుని ఒక్కటే ఒక ప్రధానమంత్రి చేసిండు. అంటే ఇంత విపరీతమైన దారుణమైనటువంటి అప్పులో కూరుకొని పోయినాం. కేంద్రానికి 1,00,000 కట్టాలి మనం అప్పు. రాష్ట్రంలో చేసిన కేసీఆర్ అప్పుని 2 లక్షలు కట్టాలి. ఏ పాపం ఎరగని ప్రతి ఒక్కరు, నువ్వు నేను ఈయన అందరం ఎందుకు 3,500 లక్షలు మనం ప్రభుత్వానికి మా నెత్తి మీద అప్పు పెట్టింది. మేము ఎవరం కట్టడానికి? ఎందుకు కట్టాలే? కట్టం. మీరు వద్దు మాకు. ఇంకా వాళ్ళకు వస్తే ఇప్పుడు 2-3 లక్షలు పోయింది. మళ్ళీ రేపు వస్తే 10 లక్షల కోటి రూపాయలు మన ఉన్న ఆస్తులో మనం చేసే ఉద్యోగం కూడా రాయించేసుకునే పరిస్థితి, మన వ్యాపారం కూడా తాకట్టు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇద్దరిని ఒకళ్ళని ఇంటికి పంపించినాం. ఇంకా పూర్తిగా వాళ్ళకైతే 1 సీటు కూడా ఇవ్వద్దు. వీళ్ళని కూడా ఇంటికి పంపిస్తేనే భారతదేశంలో విముక్తి చెందుతుంది బీజేపీ అనేది తెలంగాణ ప్రజలు ఆలోచిస్తారు. అక్క, ఇప్పుడైతే ఎంపీ ఎలక్షన్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఈ ముఖంగా మీరు ఇప్పుడున్న తెలంగాణ ప్రజలకు కానీ చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? నేను ఇందాక అన్నీ చెప్పిన అవే చెప్తా. మీరు నమ్మి మమ్మల్ని ఆశీర్వదిస్తే తెలంగాణలో ఈరోజు 80 రోజుల లోపలనే 4 గ్యారంటీలను అమలు చేసినాము. రాను పూర్తి గ్యారంటీల్ని మీకు అందిస్తాం. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే కాంగ్రెస్ ద్వారా మీకు తెలంగాణ ప్రజలకి పూర్తి మేలుని, తెలంగాణలో మనం అనుకున్నటువంటి నిజంగానే తెలంగాణ ప్రత్యేక తెలంగాణ వస్తే ఎన్ని రకాలుగా లబ్ధి పొందాలనుకున్నామో అన్ని రకాలుగా లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా తెలంగాణ ప్రజలు ఒకసారి ఆశీర్వదించారు. మీ ఆశీర్వాదంతో, ప్రజాబలంతో మేము పరిపాలన కొనసాగిస్తున్నాం. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి కాబట్టి అంటే ఆ కుటుంబం త్యాగాల కుటుంబం. త్యాగాలు చేసుకున్నారు తప్ప భోగాలు అనుభవించలేదు. వాళ్ళు 100 ఎన్ని కోట్లు అనంట కేవలం మోదీ తిన్న భోజనము, ఆయనకు పెట్టేటటువంటి ప్రోటీను 100 కోట్ల రూపాయలంట. కాబట్టి వాళ్ళేమో దేశ స్వతంత్రం కోసం వాళ్ళ ఆస్తుల్ని పణంగా పెట్టి ఆస్తుల్ని అమ్మేసి దేశ స్వతంత్రం పోరాటం చేసినటువంటి కుటుంబంలో రాహుల్ గాంధీ పుట్టాడు. వారికి డబ్బు కాలిగోటితో సమానం, పూచి పుల్లతో సమానం. కాబట్టి డబ్బు కాదు, దేశంలో ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండడం వాళ్ళకి కావాలి. కులాలు మతాలు ఇవన్నీ పక్కన పెట్టేసి భారతదేశంలో ప్రతి ఒక్కడిని ఒంటిలో ప్రవహించేది ఎర్ర రక్తమే. ఎవరి గోస్తే ఇంకో రక్తం ఇంకో కలర్ రాదు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి అది ఆలోచించి పేద బలహీన బడుగు వర్గాల ప్రజల వెనకాల కాంగ్రెస్ ఉంటుంది. రాహుల్ గాంధీ అవకాశం వచ్చిన ప్రధాని కాలేదు, కేంద్ర మంత్రి కాలేదు,
కానీ ఇప్పుడు దేశ ప్రజలకు అవసరం కాంగ్రెస్ అధికారంలోకి రావాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం, భవిత యువతకు రాహుల్ గాంధీ అవసరం ఉన్నది. కాబట్టి డెఫినెట్గా రాహుల్ గాంధీ ప్రధాని అయితే యువతకి, అన్ని కులాలకి, అందరికీ సమగ్ర సర్వే చేయించి అందరికీ న్యాయం చేస్తా అన్న రాహుల్ గాంధీ ప్రధాని కాంగ్రెస్ కావడం కూడా చాలా ముఖ్యం. కాబట్టి డెఫినెట్గా తెలంగాణ ప్రజలు ఆశీర్వదించి ఇక్కడి నుంచి అత్యధికంగా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏ విధంగా అయితే రాజశేఖర్ రెడ్డి గారు అత్యధిక స్థానాల్ని కల్పించి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఒక కారణమైందో, ఇప్పుడు కూడా 17 స్థానాలలో 15 స్థానాలని తెలంగాణలో ప్రజలు ఆశీర్వదించి కేంద్రానికి పంపిస్తే ఒక మెట్టు కాంగ్రెస్కి అధికంగా కేంద్రంలో అవకాశం వస్తుంది. కాబట్టి తెలంగాణ ప్రజలకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఆలోచించి ఓటేయండి. ఓటు అమూల్యమైనది. వృధా చేసుకొని మరోసారి గనక తప్పుడు మాటలు విని తప్పుడు ప్రలోభాలకు పోతే మళ్ళీ మనం 3.5 లక్షలు కాదు 3.5 కోట్లు కూడా మన నెత్తి మీద భారం పడబోతుందని ఆలోచించుకొని ఓటేయమని కోరుతున్నాను.